వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. జనవరి 26 నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జగన్ జిల్లాల పర్యటన జరగనుంది. పార్టీ వీడిన నేతలే టార్గెట్ గా జగన్ టూర్ చేయనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా జగన్ పర్యటించనున్నారు. ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. జగ్గయ్యపేట, పొన్నూరు, ఏలూరు, భీమవరం నియోజకవర్గాల్లో జగన్ పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, మరి ఇప్పుడు జగన్ టూర్ కి ఇప్పుడు సంబంధించి ముఖ్య అజెండా ఏంటంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన దాదాపు ఖరారైందని వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఈ నెల జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జగన్ పర్యటనలు కొనసాగే అవకాశం ఉందని ఈ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే పార్టీ వీడిన నేతలే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి పర్యటన నిర్వహించనున్నారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తర్వాత పార్టీ మారిన నేతలపైనే జగన్ గురిపెట్టారంటూ ఒక రాజకీయ ప్రచారం అయితే నడుస్తుంది. జగన్ ను వీడి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతల నియోజకవర్గాల్లోంచే పర్యటనలు మొదలవుతాయని ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇటు రాజకీయంగా జగన్ తో లబ్ధి పొంది తర్వాత కూటమిలో చేరి జగన్ ని నేరుగా టార్గెట్ చేసి విమర్శించిన నేతల్లో బాలినేని మొదటి వారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కూడా బాలినేని జగన్ వెంట నడిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేబినెట్ లో బాలినేని మంత్రిగా ఉన్నారు. అయితే 2.5 సంవత్సరాల తర్వాత కేబినెట్ మంత్రిగా తప్పించారనే నెపంతో బాలినేని రాజకీయంగా సైలెంట్ అయ్యారు. మిగిలిన 2.5 సంవత్సరం పార్టీలో కొనసాగుతూ ఊగిసలాట ధోరణిలో కొనసాగారు. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన పార్టీ మారతారని ఒక ప్రచారం నడిచింది. అయితే ఆయన ఆ రోజున్న రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ మారలేదు. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత నేరుగా ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ టార్గెట్ గా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కావచ్చు, మరికొన్ని కావచ్చు, నాకేమీ సంబంధం లేదు, జగన్ సంతకం పెట్టమన్నారు, నేను సంతకం పెట్టమంటూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ వీడిన తర్వాత జగన్ నేరుగా ఒంగోలు నియోజకవర్గంలో మరో ఇన్ఛార్జిని నియమించారు. అయితే అక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీని నడిపించడానికి కూడా సమర్థవంతమైన నాయకుల కోసం జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ జిల్లాల యాత్ర టార్గెట్ గా పార్టీ బలోపేతం, పార్టీ నాయకులను బలోపేతం, మరికొంతమంది ఇతర పార్టీలో ఉన్న నేతలను ఆకర్షించడానికి ఈ పర్యటనలు మొదలు పెడుతున్నారు జగన్ అంటూ క్షేత్రస్థాయి నుంచి సమాచారం అనిపిస్తుంది. అటు పార్టీ బలోపేతం, పార్టీ కమిటీలు ఏదైతే ఆయా జిల్లా గ్రామ మండల కమిటీలు ఎంతవరకు పూర్తయ్యాయి, అవి గత డిసెంబర్ నాటికే పార్టీ కమిటీలు పూర్తి చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చారు, ఏ ప్రాంతంలో పర్యటన షెడ్యూల్ ఎలా రూపొందించాలి, తర్వాత ఏదైతే నేరుగా పార్టీని బలోపేతం చేసే జగన్ దృష్టి సారితే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మొదలు పెట్టడం, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం, గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, వీటిని అన్నిటితో ఏకంగా రాజకీయ నాయకులకు రాజకీయ మనుగడ పద్ధతుల్లో పడింది. ఎందుకంటే పార్టీని నడిపించి పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారనే నెపం జరిగింది. అయితే దీనిపైన జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఓటమి చెందారు. ఓటమి తర్వాత ఆయన రియలైజ్ అయ్యి పార్టీకి క్యాడర్ ముఖ్యం, పార్టీ నేతల ముఖ్యం, పార్టీకి పనిచేసే వారికి గుర్తింపిస్తాం, పార్టీ గ్రామీణ స్థాయి కార్యకర్తగా ఐడెంటిటీ కార్డులు ఇస్తామంటూ జగన్ పదే ప్రకటించారు. అంతేకాకుండా మరియు ఇప్పుడు ఇది చూసుకుంటే జగన్ పర్యటనలో భాగంగా కూడా ఒంగోలులో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎస్ అమూల్య, జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వీడిన నేతల నియోజకవర్గాల్లో ఏదైతే ఒంగోలు, భీమవరం, పొన్నూరు, ఇటు ఏదైతే సామినేని ఉదయభాన్ నియోజకవర్గం, జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గాల్లో జగన్ నేరుగా పర్యటిస్తారని ప్రచారం నడుస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఏదైతే జగన్ పార్టీని వీడిన నేతలను మనం ఒకసారి గమనించినప్పుడు 2024 ఎన్నికల తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలందరూ పార్టీ మారారు. ఆయా పార్టీ వీడిన నేతలు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ పార్టీని బలోపేతం చేయడం కాక ద్వితీయ శ్రేణి మండల స్థాయి నేతలను కూడా ఆయన ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే పార్టీని
పార్టీని నడిపించే వారికి పార్టీలో యువకులకు అవకాశం ఇవ్వాలని యువకులకు అవకాశం ఇస్తామంటూ జగన్ ఇప్పటికే ప్రకటించారు. పలు నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే 2 ఏళ్ల కూటమి పాలన పైన ఆయన సమరబేరి నిర్వహించే అవకాశం ఉంది. మొదట జిల్లాల పర్యటన కొనసాగించి తర్వాత ఏదైతే ఆయన రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ అయిన నేతలు ఎవరైతే ఉన్నారో వారి నియోజకవర్గాలకు పర్యటిస్తారని రాజకీయంగా మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గన్నవరం ఏదైతే వల్లభనేని వంశీ, ఇటు మాచర్ల పిన్నెల్లి సోదరులు ఇలా అరెస్ట్ అయిన నేతల నియోజకవర్గాల్లో కూడా జగన్ రాబోయే రోజుల్లో పర్యటనలు నిర్వహిస్తారని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి అనధికారికంగా సమాచారం అందిస్తుంది. జగన్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా తన పార్టీ నేతలను కాపాడుకుంటూ వారికి భరోసా నింపుతూ వచ్చే ఎన్నికలకు ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారనేది ఒక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోపక్క క్షేత్రస్థాయి నుంచి పార్టీ నాయకులకు కూడా అండగా నిలబడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నిరంతరం పార్టీ ముఖ్యం, పార్టీ కార్యకర్తలే నా ప్రాణం, పార్టీ కార్యకర్తలు వచ్చే 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలు కీలకంగా పనిచేస్తారు. పార్టీ కార్యకర్తలు చెప్పింది వేదం. తన పార్టీ నాయకుల్ని, తన పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కచ్చి ఈ సెల్యూట్ కొట్టిస్తా అంటూ జగన్ పదే తన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కొత్త నేతలను కూడా చేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అమూల్య, ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం వైపు వైసీపీ మొగ్గు చూపుతుంది. అయితే ఇప్పటి క్రియాశీలకంగా అటు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బలమైన నేతలు ఉంటే వారి కోసం అన్వేషణ చేస్తున్నారు. మరోపక్క టీడీపీ కూటమిలో ఉండి అసంతృప్తిగా ఉన్న నేతలపైన కూడా బలం విసురుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో ఉంటే అవకాశాలు వస్తాయి, ప్రతిపక్షంలో విలువ ఉంటుంది. అదేవిధంగా అధికార కూటమి 164 సీట్లు గెలవడం, అక్కడ కొంతమంది నేతలు అసంతృప్తిలో ఉండడం, కొంతమంది నేతలకు పదవులు రాకడం, ఇలాంటి నేతలపైన గురిపెట్టే యోచన వైసీపీలో స్పష్టంగా కనబడుతుంది. రాబోయే రోజుల్లో జగన్ కేంద్రంగా ఏదైతే అటు టీడీపీ కూటమి నేతలను ఇటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా లేకున్నా బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారంటూ ఒక టీం వర్క్ చేస్తుంది. ఈ టీం కూడా రాబోయే రోజుల్లో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరు పార్టీకి కీలకంగా ఉంటారు, ఏ సామాజిక వర్గ నాయకులను చేర్చుకుంటే పార్టీ బలోపడపడుతుంది, ఓట్ బ్యాంక్ బలోపేతం చేయడానికి జగన్ ఇప్పటి నుంచే స్కెచ్ ఇస్తున్నారు. 2029 ఎన్నికలు ప్రధాన కేంద్రంగా జగన్ బస్సు యాత్ర ముగిసిన తర్వాత 2027 మొదటిలో ఏదైతే పార్టీ ప్లీనరీ తర్వాత జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. వైసీపీ కూడా ధృవీకరిస్తుంది. జగన్ తాను చేపట్టబోయే పాదయాత్ర కూడా సుదీర్ఘ పాదయాత్ర ఉంటుంది. దాదాపు 15 నుంచి 20 నెలలు జనాల్లో ఉండేలాగా పాదయాత్ర షెడ్యూల్ కూడా రూపొందిస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు 2026, 2027, 2028 ఈ 3 సంవత్సరాల కాలం కూడా జగన్ నేరుగా ప్రజలతో మమేకమై తన పార్టీ నాయకులతో నేరుగా భేటీ అవుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఇటు రాజకీయ విశ్లేషకుల్లో కూడా అభిప్రాయం వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. జనవరి 26 నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జగన్ జిల్లాల పర్యటన జరగనుంది. ఇక పార్టీ విడిన నేతలే టార్గెట్ గా జగన్ టూర్ చేయనున్నారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా జగన్ పర్యటించనున్నారు. ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక జగ్గయ్యపేట, పొన్నూరు, ఏలూరు, భీమవరం నియోజకవర్గాల్లో జగన్ పర్యటించే అవకాశం ఉంది. ఇటు వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 15 నుంచి 20 నెలలు కూడా మొత్తం పాదయాత్ర ఈ ప్రజల్లో అయితే కలిసి నేతలతో కలిసి ఇప్పుడు 2029 ఎన్నికలే కేంద్రంగా అయితే పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.